ఇప్పుడు ఈ ప్రశ్న చూద్దాం. ప్రశ్న ఏమిటంటే రెగ్యులేటింగ్ చట్టం 1773 ప్రకారం బెంగాల్ గవర్నర్కు ఏ కొత్త హోదా ఇచ్చారు? ఇక్కడ మనం ఒక ముఖ్యమైన పరిపాలనా మార్పు గురించి అర్థం చేసుకోవాలి. బ్రిటిష్ కాలంలో మొదట ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్, బొంబాయి, మద్రాస్ వంటి ప్రాంతాల్లో వేర్వేరు పరిపాలనా కేంద్రాలు ఉండేవి. కానీ ప్లాసీ యుద్ధం, బక్సర్ యుద్ధం తర్వాత బెంగాల్ ప్రాంతం కంపెనీకి చాలా ముఖ్యమైన కేంద్రంగా మారింది. బెంగాల్ నుంచి కంపెనీకి ఎక్కువ ఆదాయం రావడం ప్రారంభమైంది. అలాగే అక్కడి రాజకీయ ప్రాధాన్యం కూడా పెరిగింది. అందుకే బ్రిటిష్ పార్లమెంట్ కంపెనీ పరిపాలనను ఒక క్రమంలోకి తీసుకురావాలని భావించింది. ఈ నేపథ్యంలో వచ్చిన చట్టమే రెగ్యులేటింగ్ చట్టం 1773. ఈ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్కు కొత్త మరియు ఉన్నతమైన హోదా ఇచ్చారు. ఆ హోదా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. అంటే ఇంతకుముందు అతను కేవలం బెంగాల్ గవర్నర్ మాత్రమే. కానీ ఈ చట్టం తర్వాత అతని స్థాయి పెరిగింది. మద్రాస్, బొంబాయి పరిపాలనలపై కూడా బెంగాల్ గవర్నర్ జనరల్కు కొంత నియంత్రణ ఉండేలా చేశారు. ఈ కొత్త హోదాలో మొదటగా నియమించబడిన వ్యక్తి వారెన్ హేస్టింగ్స్. అందుకే రెగ్యులేటింగ్ చట్టం చదివేటప్పుడు బెంగాల్ గవర్నర్ను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు అనే పాయింట్ చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్.